హాయ్ గౌరీ స్మార్ట్ సార్. చెప్పు శంకర్. సో ఈ సంవత్సరం మీ 10th క్లాస్ వీడియోస్ చూసి చాలా అంటే చాలా మందికి 100కి 100 వచ్చాయి. అదేవిధంగా చాలా మందికి 90 దాటాయి. సో వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ వీడియోస్ కావాలని అడుగుతున్నారు. టెన్షన్ ఎందుకు అనగా గౌరీ సార్ ఉండగా. సో ఈ సంవత్సరం మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మొత్తం అన్ని ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్స్, అదేవిధంగా ఎంసెట్కి ఉపయోగపడే లాజికల్ బిట్స్, అదేవిధంగా ఐఐటి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో కనుక మీరు ఎందుకు టెన్షన్ పడద్దు. సో కనుక గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం మ్యాట్రిసెస్లోని ఎక్సర్సైజ్ నెంబర్ 3లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. లెట్ us స్టార్ట్. Exercise number 3A. In the matrix A is equal to 2, 5, 19, minus 7, 35, minus 2, 5/2, 12, root 3, 1, minus 5, 17. అనే మ్యాట్రిక్స్లోని రైట్ ద ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. సో ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ రాయాలి. మీకు కాన్సెప్ట్లో చెప్పాను. కాన్సెప్ట్లో ఏం చెప్పాను? ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటే సో నెంబర్ ఆఫ్ ది రోస్ ఫస్ట్ చూడాలి, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ది కాలమ్స్ చూడాలి. సో నెంబర్ ఆఫ్ ది రోస్ ఇంటూ నెంబర్ ఆఫ్ ది కాలమ్స్ అనేది ఆర్డర్ అవుతుందని చెప్పాను. సో ఇక్కడ అదే రాస్తాం. గివెన్ దట్ నెంబర్ ఆఫ్ రోస్ is equal to ఏంటండి? ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, 3 రోస్ ఉన్నాయి, 3. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయండి? ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఫోర్త్ కాలం, అంటే 4 కాలమ్స్ ఉన్నాయి. సో కనుక ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ మనకు తెలుసు కదా. ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ is equal to number of the rows into number of the columns. Number of rows into number of the columns. దీన్ని బై అని కూడా చదవచ్చు. నెంబర్ ఆఫ్ ది రోస్ బై నెంబర్ ఆఫ్ ది కాలమ్స్. నెంబర్ ఆఫ్ ది రోస్ ఇంటూ నెంబర్ ఆఫ్ ది కాలమ్స్. మనం ఏమనుకున్నాం? m/n అనుకున్నాం. m/n. సో నెంబర్ ఆఫ్ ది రోస్ ఎంత? 3. 3/4. 3 into 4. సో therefore ఇది మాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకున్నాం. నెక్స్ట్ మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇన్ ద మ్యాట్రిక్స్ ఏ 2, 5, 19, minus 7, 35, minus 2, 5/2, 12, root 3, 1, minus 5, 17. ఈ మ్యాట్రిక్స్లోని రైట్ ద నెంబర్ ఆఫ్ ది ఎలిమెంట్స్ అన్నాడు. సో నెంబర్ ఆఫ్ ది ఎలిమెంట్స్ అంటే ఏం లేదండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. డైరెక్ట్గా 12 రాసినా పర్లేదు. లేదా ఇది 1 మార్క్ వస్తుంది కదా సార్, నేను మ్యాటర్ రాస్తాను సార్ రాయండి, ఏం ప్రాబ్లం. 1 మార్క్ మీకు ముందే చెప్పాను. డైరెక్ట్గా ఆన్సర్ రాసినా పర్లేదు, సో ప్రాసెస్ చేసినా పర్లేదు, మెథడ్ చేసినా పర్లేదు. సో అసలు ఏమీ చేయకుండా డైరెక్ట్ ఒక నెంబర్ ఆన్సర్ రాసినా పర్లేదు. సో కనుక ఇప్పుడు నెంబర్ ఆఫ్ ది ఎలిమెంట్స్ కావాలి కనుక therefore నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ is equal to m into n. అంటే నెంబర్ ఆఫ్ ది రోస్ ఇంటూ నెంబర్ ఆఫ్ ది కాలమ్స్. నెంబర్ ఆఫ్ ది రోస్ ఎన్ని? 1, 2, 3. 3 రోస్, 3 ఇంటూ నెంబర్ ఆఫ్ ది కాలమ్స్ 1, 2, 3, 4. సో 3 4s are 12. అంతే అండి. డైరెక్ట్గా మీరు ఆన్సర్ 12 రాసినా మీకు 1 మార్క్ వస్తుంది. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ద గివెన్ మ్యాట్రిక్స్, మళ్ళీ అదే మ్యాట్రిక్స్ అండి. రైట్ ద ఎలిమెంట్స్ A12, A21, A33, A24, A23. అంటే ఏం లేదండి. సో 1, 3 అంటే ఏంటి? ఫస్ట్ రోలో ఉండాలి, థర్డ్ కాలంలో ఉండాలి. సో ఫస్ట్ రోలో ఉండాలి, థర్డ్ కాలంలో ఉండాలి. సో ఫస్ట్ రో, థర్డ్ కాలం అంటే రెండింటికి కోఇన్సిడెంట్ ఏంటి? మనకి 19 అనేది ఫస్ట్ రోలో ఉంది, థర్డ్ కాలంలో ఉంది. ఆ విధంగా రాయాలన్నమాట. ఓకే, రాద్దాం. A13 is equal to ఫస్ట్ రోలోను థర్డ్ కాలంలో 19. అంటే A13 అనే ఎలిమెంట్ 19 అనమాట. దీనికి బాక్స్ పెట్టిన అయితే అంతే. నెక్స్ట్ A21 సెకండ్ రోలో ఉండాలి, ఫస్ట్ కాలం. సెకండ్ రోలో ఉండాలి, ఫస్ట్ కాలంలో ఉండాలి. అంటే 35. సింపుల్ అంటే ఇది A11 ఫస్ట్ రో, ఫస్ట్ రో, సెకండ్ రో. A12, A13, A14, A21, A22, A23, A24,
A31, A32, A33, A34 అలా అన్నమాట. నెక్స్ట్ A33 థర్డ్ రో థర్డ్ కాలం, థర్డ్ రోలో ఉండాలి, థర్డ్ కాలంలో ఉండాలి, అంటే -5. A24 సెకండ్ రో ఫోర్త్ కాలం, సో సెకండ్ రో ఫోర్త్ కాలం అంటే 12. A23 సెకండ్ రో థర్డ్ కాలం, సెకండ్ రో థర్డ్ కాలం, సో ఫ్రాక్షన్ 5/2. సో దీంట్లో మీకు ఏంటంటే 1 మార్క్ ఏవైనా 2 ఎలిమెంట్స్ అడగొచ్చు అన్నమాట అడిగితే. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 4th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 4th ప్రాబ్లంకి వెళ్దాం. ఇఫ్ ఏ మ్యాట్రిక్స్ హ్యాస్ 24 ఎలిమెంట్స్, ఒక మాత్రికలో అంటే ఒక మ్యాట్రిక్స్లో 24 ఎలిమెంట్స్ ఉన్నాయంట. వాట్ ఆర్ ద పాసిబుల్ ఆర్డర్స్ ఆఫ్ ఇట్ కెన్ హ్యావ్? ఆ 24 ఎలిమెంట్స్, మీ దగ్గర 24 ఎలిమెంట్స్ ఉన్నాయి, మీరు ఎన్ని మ్యాట్రిక్సెస్ తయారు చేయగలరు, రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ ఎన్ని తయారు చేయగలరు అని అడుగుతున్నాడు. వాట్ ఇఫ్ ఇట్ హ్యాస్ 13 ఎలిమెంట్స్, ఒకవేళ అందులో 13 ఎలిమెంట్స్ ఉంటే అప్పుడు ఎన్ని చేయగలరు అని అడుగుతున్నారు. ఓకే, సో మన దగ్గర 24 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, అంటే మనం 24 ఫ్యాక్టర్స్ రాయాలండి. 2 టేబుల్, 2 12, నెక్స్ట్ 2 6, 2 3. ఇప్పుడు మనకి దీని ఆధారంగా మనం ఎన్ని రాయొచ్చు చూపిస్తాను చూడండి. The possible orders are, the possible orders are, ఫస్ట్ ఆఫ్ ఆల్ రో మ్యాట్రిక్స్ వస్తుంది అంటే 1 into 24, 124s are 24 అంటే అంతా. సో ఆ ఎలిమెంట్స్ అన్ని కూడా లైన్గా 24 వరకు రాసుకుని బ్రాకెట్ పెట్టేయడమే. మరి కాలం కూడా వస్తుంది కదా, దీన్ని రివర్స్ చేసిన వస్తుంది కదా, అంటే 24 into 1 ఇది కూడా వస్తుంది. నెక్స్ట్ 2 టేబుల్, 2 టేబుల్ కనుక 2 into 2 2s are 4, 4 3s are 12 అంటే 2 into 12, 2 rows 12 కాలమ్స్ వస్తాయి. 2 rows పైన 12 కింద 12 అయిపోయింది. దీని రివర్స్ కూడా రాయొచ్చు, 12 into 2 అంటే 12 rows వస్తాయి, ఇలాగా 2 కాలమ్స్ వస్తాయి. సో 12 2s are 24. నెక్స్ట్ 3 టేబుల్, ఇదిగా 3 టేబుల్, సో 3 into 2 2s are 4, 4 2s are 8, 8 3s are 24 కనుక 3 into 8, మరి 8 into 3 కూడా రాయొచ్చు, 8 into 3 కూడా రాయొచ్చు. నెక్స్ట్ 4 టేబుల్, 2 2s are 4, 2 3s are 6 అంటే 4 into 6, 4 into 6, 4 rows 6 columns, 6 into 4, 6 rows 4 columns. నెక్స్ట్ సో 1 టేబుల్ అయిపోయింది, 2 టేబుల్ అయిపోయింది, 3 టేబుల్ అయిపోయింది, 4 టేబుల్, 5 టేబుల్లో 24 ఉన్నదండి. నెక్స్ట్ 6 టేబుల్, 6 టేబుల్ ఆల్రెడీ రాస్తుంది, 6 4s are 24. 7 టేబుల్ ఉండదు, 8 టేబుల్, 8 టేబుల్లో రాస్తాం. 9 టేబుల్ ఉండదు, 12 టేబుల్, 11 టేబుల్ ఉండదు, 10 టేబుల్ ఉండదు, 12 టేబుల్, 12 2s are. నెక్స్ట్ అగైన్ 24 టేబుల్ అంటే 1 2 3 4 5 6 7 8 వస్తాయి అన్నమాట, ఇవే అన్నమాట. నెక్స్ట్ if it has 13 elements, ఒకవేళ అందులో 13 ఎలిమెంట్స్ ఉన్నాయి, 13 అనేది ప్రైమ్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్ వచ్చినప్పుడు దానికి ఫ్యాక్టర్స్ 13 1s are 13 అంటే 13 1 డివైడ్ చేస్తుంది 13 కనుక 1 into 13 13 into 1 అంటే ఓన్లీ 2 మ్యాట్రిక్స్ రాయగలం, ఒకటి రో మ్యాట్రిక్స్ ఇంకోటి కాలం మ్యాట్రిక్స్ రాయగలం. ఓకేనా? ఇఫ్ ఇట్ హ్యాస్ 13 ఎలిమెంట్స్ దెన్ number of possible orders, then number of possible orders is 2 and those are 1 into 13 comma 13 into 1 ఇది అన్నమాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం 5th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 5th ప్రాబ్లంకి వెళ్దాం. ఇఫ్ ఏ మ్యాట్రిక్స్ హ్యాస్ 18 ఎలిమెంట్స్, ఇందాలో మనకి 24 ఈస్ ఆర్ 18, వాట్ ఆర్ ద పాసిబుల్ ఆర్డర్స్? అండ్ ఇఫ్ ఇట్ హ్యాస్ 5 ఎలిమెంట్స్, తెలుసు కదండి 1/5 5/1, సో 18 ఫ్యాక్టర్స్ రాస్తే సరిపోతుంది. ఓకేనా?
18 is equal to 2 9s are 3 3s are అంటే 2 into 9 2 9s are 18 3 into 6 3 6 are 18 నెక్స్ట్ 6 into 3 6 3s are 18 3 3s are 9 into 2 అని రాయొచ్చు అన్నమాట. The possible orders are one table first 1 into 18 అంటే మొత్తం అంతా కూడా 18 రోగా రాస్తున్నారు రో మ్యాట్రిక్స్ 18 into 1. సో ఈసారి 18 రోస్ రాస్తాం, ఓన్లీ ఒక కాలం రాస్తాం. సో 1 2 3 4 అలా రాస్తాం, ఒక కాలం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ 2 టేబుల్ 2 9s are 18 9 2s are 18. నెక్స్ట్ 3 టేబుల్ 3 6 are 18 6 3s are 18. 4 టేబుల్ ఉండదు, సో 5 టేబుల్ ఉండదు, 6 టేబుల్లో రాస్తాం, 7 టేబుల్ ఉండదు, 8 టేబుల్ ఉండదు, 9 టేబుల్లో రాస్తాం, 10 టేబుల్ ఉండదు, 11 టేబుల్ ఉండదు, 12 టేబుల్ ఉండదు, ఇంకా డైరెక్ట్గా 18 టేబుల్ ఉంటుంది. అంటే 1 2 3 4 5 6 వస్తాయి అన్నమాట. If it has 5 elements, only 2 possibles, ఎందుకంటే ప్రైమ్ నెంబర్ కదా 5, then the number of orders is 2. 2s are 1 into 5, 5 into. ఇది మాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 6th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 6th ప్రాబ్లంకి వెళ్దాం. కన్స్ట్రక్ట్ ఏ 2x2 మ్యాట్రిక్స్ A is equal to Aij where the elements are given by Aij is equal to I plus a whole square by 2. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఈ ఎలిమెంట్స్ కట్టేసిన తర్వాత అప్పుడు మనం ఇందులో వేద్దాము, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ దట్ వాడు ఏం ఇచ్చారో రాద్దాం. ఎలిమెంట్స్ ఫార్ములా ఏంటి మనకి, Aij, I అంటే రో, J అంటే కాలమ్. Aij is equal to I plus J whole square by 2. ఓకే, ఇప్పుడు నేను A11 కడతాను అంటే అర్థం ఏంటి నాకు. సో మనకి 2x2 మ్యాట్రిక్స్ కనుక 2 rows 2 columns వస్తాయి. సో 2 2s are 4 ఎలిమెంట్స్ కడితే చాలు అనమాట. సో 2 rows 2 columns 2 2s are 4 ఎలిమెంట్స్ వస్తాయి. అంటే 1 1 1 2 అంతే, 2 1 2 2 అంతే. సో మనం ఏం కట్టాలి, A11 A12 నెక్స్ట్ A21 A22 అంతే. ఈ 4 ఎలిమెంట్స్ కడితే చాలు. A11 I వాల్యూ 1 J వాల్యూ 1 అందులో వేసేయండి. I వాల్యూ 1 J వాల్యూ 1 1 + 1 హోల్ స్క్వేర్ బై 2. 1 + 1 ఎంత 2, సో అంటే 2 స్క్వేర్ బై 2. 2 స్క్వేర్ ఎంత 4 4 బై 2 అంటే 2 1s are 2 2s are అంటే ఆన్సర్ ఎంత 2. అంటే ఫస్ట్ ఎలిమెంట్ అనేది 2 మాట. A12 అంటే I వాల్యూ 1 J వాల్యూ 2, సో 1 + 2 హోల్ స్క్వేర్ బై 2. 1 + 2 ఎంత 3 3 స్క్వేర్ బై 2. 3 స్క్వేర్ ఎంత 9, సో 9 బై 2. మరి క్యాన్సిల్ అవుతుంది కనుక అలా ఉంచేయండి. నెక్స్ట్ I వాల్యూ 2 J వాల్యూ 1 2 + 1 హోల్ స్క్వేర్ బై 2. 2 + 1 ఎంత 3, సో 3 స్క్వేర్ బై 2 అంటే 9 బై 2. ఇది కూడా 9 బై 2 వచ్చింది. నెక్స్ట్ I వాల్యూ 2 J వాల్యూ కూడా 2 సో 2 + 2 హోల్ స్క్వేర్ బై 2. 2 + 2 ఎంత 4 4 స్క్వేర్ బై 2. 4 స్క్వేర్ ఎంత 16 16 బై 2. 2 1s are 2 8s are సో 8. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, Aij కావాలి. Aij A is equal to Aij. A అనేది 2x2 మ్యాట్రిక్స్ కనుక మనం 4 ఎలిమెంట్స్ రాయాలి. 8 8 వస్తాయి ఎలిమెంట్స్ ఇక్కడ. A11 అంటే నేను 1 1 తీసుకుంటే, ఒకవేళ 1 2 తీసుకుంటే A12 నెక్స్ట్ A21 A2 అంతే. ఇంక మిగతా తీసుకోకూడదు. నేను 1 3 తీసుకోకూడదు. ఎందుకు 1 3 తీసుకున్నాను అనుకోండి అప్పుడు అది 1/3 మ్యాట్రిక్స్ అయిపోద్ది. సో అదేవిధంగా 3 1 తీసుకోకూడదు, 3 3 తీసుకోకూడదు, 3/3 మ్యాట్రిక్స్ అయిపోద్ది. సో మనకి 2x2 కన్నా కనుక ఓన్లీ 4 ఎలిమెంట్స్ వస్తాయి. ఇప్పుడు ఈ వాల్యూస్ వచ్చాయి కదా, రాసియండి. A11 ఎంత వచ్చింది 2, A12 ఎంత వచ్చింది 9/2,
A21 కూడా 9/2, A22 ఎంత వచ్చింది 8 వచ్చింది. సో therefore A is equal to 2, 9/2, 9/2, 8 ఇలా రాసి దీనికి ఒక ఫుల్ బాక్స్ పెట్టేయండి. ఖచ్చితంగా మీకు 2 out of 2, ఇది 2 మార్క్స్ కనుక 2 out of 2 గ్యారెంటీగా వస్తుంది. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ మనం 7th ప్రాబ్లంకి వెళ్తాం. ఇప్పుడు మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. కన్స్ట్రక్ట్ 2/2 మ్యాట్రిక్స్ A is equal to A is a matrix whose elements are given by Ij is equal to I/J. అంటే రో ఎలిమెంట్ని కాలం ఎలిమెంట్తో మనం డివైడ్ చేస్తూ వస్తుందన్నమాట. చాలా ఈజీ. ఓకేనా? సో గివెన్ దట్ ఒకసారి వాడే ఇచ్చాడు రాసిద్దాం. గివెన్ దట్ సేమ్ ఇందాలు అలా చేసాం అలాగే చేయాలండి ఇక్కడ. గివెన్ దట్ Aij is equal to I/J. సో మనకేంటి A11 కావాలి, A12 కావాలి, A21 కావాలి, A22 కావాలి, అంతేనండి. సో 11 అంటే 1ని 1తో డివైడ్ చేయాలంటే 1 వస్తుంది. A12 అంటే ఐని జేతో డివైడ్ చేయాలి అంటే 1ని 2తో డివైడ్ చేస్తే 1/2. నెక్స్ట్ ఐని జేతో డివైడ్ చేయాలి, 2ని 1తో డివైడ్ చేస్తే 2 వస్తుంది. నెక్స్ట్ ఐని జేతో డివైడ్ చేయాలి, 2ని 2తో డివైడ్ చేస్తే 2 1s 1 వస్తుంది. ఇది మాట. సో therefore A is equal to Aij. ఏంటి 2/2 మ్యాట్రిక్స్ కనుక ఏం రాయాలి? A11, A12, A21, A22. కన్ఫ్యూజన్ అవ్వడానికి ఏం లేదండి. సో ఇది రో కనుక ఫస్ట్ రో కనుక ఖచ్చితంగా ఫస్ట్ది 1 రాయాలి. ఇది సెకండ్ రో కనుక ఖచ్చితంగా ఫస్ట్ది 2 రాయాలి. ఇంకా కాలం బట్టి రెండో 1 వస్తుంది. ఇది ఫస్ట్ కాలం కనుక సో రెండో దాంట్లో 1 రాయాలి. ఇది సెకండ్ కాలం కనుక రెండో దగ్గర 2 రాయాలి, అంతే. సో ఇప్పుడు ఆ వాల్యూస్ వస్తే కదా వేసేయండి. A11 1 వచ్చింది, A12 1/2 వచ్చింది, A21 2 వచ్చింది, A22 1 వచ్చింది. సో therefore మళ్ళీ ఒకసారి A is equal to 1, 1/2, 2, 1 రాసి ఒక పెద్ద బాక్స్ పెట్టండి, అంతే. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం 8th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 8th ప్రాబ్లంకి వెళ్దాం. సో మళ్ళీ 2/2 మ్యాట్రిక్స్ అండి. ఈసారి ఏంటంటే Aij is equal to I+2j² 2 మాట. ఓకేనా? సో రాద్దాం ఒకసారి. గివెన్ దట్ Aij is equal to I+2j² 2. సో ఒకసారి ఆ 4 ఎలిమెంట్స్ మనం ఫైండ్ చేద్దాం. A11 సో 1 + 2 × j అంటే 1 2 విడివిడిగా రాద్దాం ఒకసారి. ఈజ్ ఈక్వల్ టు 1 + 2 1s 2, 1 + 2 2 1 + 2 అంటే అంత 3, సో 3² 3² అంటే అంత 9/2. సో 9/2 అనేది ఫస్ట్ ఎలిమెంట్. నెక్స్ట్ A12 1 + 2 × j వాల్యూ అంతా 2 2 2 1 + 2 2s ఎంత 4, 1 + 4 2 1 + 4 ఎంత 5, సో 5² 5² ఎంత 25/2 అంటే ఇవన్నీ ఆడ్ నెంబర్స్ వస్తాయి. నెక్స్ట్ A21 2 + 2 × 1 2 ఇక్కడ ఈవెన్ నెంబర్ వస్తుంది. 2 + 2 1s 2, 2 + 2 2 2 + 2 ఎంత 4 2 సో 16/2. 2 1s 2 8s అలా రాసినా పర్లేదు. సో అన్ని బై 2 కనుక బై 2లో ఉంచేసినా పర్లేదు, మీ ఇష్టం, ఎలాగైనా పర్లేదు. నేను క్యాన్సిల్ చేయను. నెక్స్ట్ A22 2 + 2 × 2 2 2 + 2 2s ఎంత 4 2 2 + 4 ఎంత 6 6² ఎంత 36/2.
సో 2 1s 218 రాసినా పర్లేదు, లేదంటే అలా ఉంచేసినా పర్లేదు. సో therefore Aij, సో ఏ మ్యాట్రిక్స్ ఏం ఇచ్చాడు, Aij ఇచ్చాడు, రాసేయండి. A11 అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ ఎలిమెంట్, ఫస్ట్ రో సెకండ్ కాలమ్ ఎలిమెంట్, సెకండ్ రో ఫస్ట్ కాలమ్ ఎలిమెంట్, సెకండ్ రో సెకండ్ కాలమ్ ఎలిమెంట్, అంతే. సో 88 వచ్చాయి, 9/2, 25/2, 16/2, 36/2. ఇంకో స్టెప్ కావాలంటే రండి. సో 9/2, 25/2, 2 1s 2 8s 8, 2 1s 2 18s 18. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 9th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 9th ప్రాబ్లంకి వెళ్దాం. Construct a 3/4 matrix A is equal to Aij whose elements are given by Aij is equal to 1/2 into modulus of -3a plus j. మాడ్యులస్ ఇచ్చాడంటే అర్థం ఏంటంటే మీకు అందులో ఒకవేళ మైనస్ వాల్యూ వచ్చినా సరే అది ప్లస్ వాల్యూగా తీసుకోవాలి. అంటే మీకు ఇచ్చిన మ్యాట్రిక్స్లో నో మైనస్ వాల్యూస్ అనమాట, మైనస్ వాల్యూస్ లేవనమాట. ఓకే, గివెన్ దట్ ఒకసారి రాద్దాం, వాడు ఏం ఇచ్చారో రాద్దాం. గివెన్ దట్ Aij is equal to 1/2 into modulus of -3i plus j. ఇప్పుడు మనకి 3/4 రావాలి అంటే 3 4s 12 ఎలిమెంట్స్ ఉంటాయి. ఎలా ఉంటాయి, 3 రోసే ఉంటాయి కానీ కాలమ్స్లో 4 ఉంటాయి అన్నమాట. సో అందుకనే 3 4s 12 అనమాట. అంటే ఏంటి, మనకి A11 కట్టాలి, A12 కట్టాలి, A13 కట్టాలి, A14 కూడా కట్టాలి, ఎందుకంటే 4 ఎలిమెంట్స్ కదా. సో 3/4 కనుక కాలమ్స్ 4 ఉన్నాయి కనుక A11, A12, A13, A14 ఉంటాయి. నెక్స్ట్ A21, A22, A23, A24, నెక్స్ట్ A31, A32, A33, A34, అంతే. మళ్ళీ A41 ఉండదు. ఎందుకు ఉండదు, 4 రోస్ లేవు, ఓన్లీ 3 రోస్ ఉన్నాయి కనుక ఆ విధంగా మనం రాసుకోవాలి. అంటే ముందు మనం ఇక్కడ మ్యాట్రిసెస్ రాసుకొని రఫ్లో, తర్వాత మీరు ఎలిమెంట్స్ ఫైండ్ చేయండి, లేదంటే నాకు తెలిస్తే పర్లేదు నేను క్లాస్లో రాస్తాను రాయండి. ఏంటంటే ఉన్నాయి A11, నెక్స్ట్ A12, నెక్స్ట్ A13, నెక్స్ట్ A14, అదేవిధంగా A21, A22, A23, A24 మిగతా రాద్దాం. సో 1/2 ఇంటూ -3 ఇంటూ I వాల్యూ 1, J వాల్యూ కూడా 1, 1/2 ఇంటూ 3 1s 3 -3 ప్లస్ 1. సో 1/2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ -2. సో -2 అంటే ఏంటి, +2 రాసుకోవచ్చు అని చెప్పాను కదా. సో 2 1s 2 1s, సో 1 ఆన్సర్ ఏంటి 1. నెక్స్ట్ 1/2 ఇంటూ -3 ఇంటూ ఇది 1 +2, సో సేమ్ -3 మాడ్యులస్ -3 +2, -3లో +2 తీస్తే ఎంత -1, సో మాడ్యులస్ ఆఫ్ -1 అంటే +1 అవుతుంది, 1/2. నెక్స్ట్ 1/2 ఇంటూ -3 ఇంటూ ఇది 1 +3 1/2 ఇంటూ -3 +3, సో 1/2 ఇంటూ 0 ఇంటూ ఎనీథింగ్ 0 అంటే ఈ ఆన్సర్ 0. నెక్స్ట్ 1/2 ఇంటూ -3 ఇంటూ 1 +4, J వాల్యూ 4, సో 1/2 ఇంటూ -3 1s -3 +4, 4లో 3 తీస్తే ఎంత 1, సో 1/2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ 1 అంటే 1/2, ఇది కూడా 1/2 వచ్చింది. ఇప్పుడు చూడండి మారిపోయింది, 1/2 ఇంటూ -3 ఇంటూ 2 రాయాలి కదా, 2 J వాల్యూ 1, 1/2 ఇంటూ 3 2s 6 మైనస్ ఉంది కనుక -6 ప్లస్ 1, సో 1/2 ఇంటూ -6లో +1 యాడ్ చేస్తే -5 అంటే 5/2 అవుతుంది. మాడ్యులస్ ఆఫ్ -5 అంటే 5 అయిపోతుంది, 5/2. నెక్స్ట్ 1/2 ఇంటూ -3 ఇంటూ 2 ప్లస్ 2 ఇక్కడ, సో 1/2 ఇంటూ -6 ప్లస్ 2, సో 1/2 ఇంటూ -4 అవుతుంది ఇక్కడ,
సో అంటే ఏమవుతుంది 4/2. 2 1s 2 2s అంటే 2 మాట. ఈ ఎలిమెంట్ అనేది 2 వచ్చింది. నెక్స్ట్ 1/2 ఇంటూ -3 ఇంటూ 2a, ఇక్కడ +3 వస్తుంది. 1/2 ఇంటూ -6 +3, -6లో +3 తీస్తే -3, సో అంటే 3/2 అవుతుంది. నెక్స్ట్ A24, 1/2 ఇంటూ -3 ఇంటూ 2 +4, 1/2 ఇంటూ -6 +4, 1/2 ఇంటూ -2, -2 అంటే ఏమవుతుంది +2, 2/2, 2/2 అంటే 1, 2 1s 2 1s. నెక్స్ట్ ఇంకా మనం 4 ఎలిమెంట్స్ కట్టాలండి. సో 3 1 3 2 3 3 3 4. A31, 1/2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ -3 ఇంటూ 3 +1, 1/2 ఇంటూ -3 ఇంటూ 3 +1, 1/2 ఇంటూ -3 3s 9 +1, సో 1/2 ఇంటూ -8 అంటే 8/2. 8/2 అంటే ఎంత అండి 4, 2 1s 2 4s. నెక్స్ట్ A32, 1/2 ఇంటూ -3 ఇంటూ 3 +2, 1/2 ఇంటూ 3 3s 9 -9 +2, 1/2 ఇంటూ -9కి +2 యాడ్ చేస్తే -7, మాడ్యులస్ తీసేస్తే ప్లస్ అయిపోతుంది. సో 7/2, 7 1s 7/2. నెక్స్ట్ A33, 1/2 ఇంటూ -3 of 3 +3, 1/2 ఇంటూ 3 3s 9 +3, -3కి +3 -9కి +3 యాడ్ చేస్తే -6, సో 1/2 ఇంటూ -6. దీన్ని రాయొచ్చు 6/2 రాయొచ్చు. 2 1s 2 3s, సో అంటే ఇది 3. ఈ ఎలిమెంట్ అనేది 3 వచ్చింది. ఇంకా లాస్ట్ A34, థర్డ్ రో ఫోర్త్ కాలమ్ ఎలిమెంట్, 1/2 ఇంటూ -3 of 3 +4, 1/2 ఇంటూ -9 +4, 9కి 4 యాడ్ చేస్తే -5 అవుతుంది. 1/2 ఇంటూ -5, దీన్ని రాయొచ్చు 5/2 రాయొచ్చు. ఇప్పుడు ఆ మ్యాట్రిక్స్ రాసి వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. A is equal to Aij, so A is equal to A11, A12, A13, A14 అంతే. మళ్ళీ 15 రాయకూడదు. నెక్స్ట్ A21, A22, A23, A24. నెక్స్ట్ A31, A32, A33, A34. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి దేర్ఫోర్ పెట్టేసి బాక్స్ పెడితే అయిపోతుంది. సో దేర్ఫోర్ A is equal to, ఇదే ఆర్డర్లో రాసేయండి. 1, 1/2, 0, 1/2, నెక్స్ట్ 5/2, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3/2, నెక్స్ట్ 1, నెక్స్ట్ 4, 7/2, నెక్స్ట్ 3, 5/2. ఎన్ని రోస్ ఉన్నాయి 1 2 3, 3 రోస్ ఉన్నాయి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి 1 2 3 4, 4 కాలమ్స్ అంటే 3/4 ఆన్సర్. 3/4 మ్యాట్రిక్స్ మాట. ఎలా రాస్తే మీకు ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ వస్తాయి. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 10th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 10th ప్రాబ్లంకి వెళ్దాం. సో కన్స్ట్రక్ట్ 3/4 మ్యాట్రిక్స్, ఫార్ములా ఇస్ 2i - j. ఓకే, గివెన్ దట్. సో ఇప్పుడు ఇందాక ఎలా చేస్తాం సేమ్ ఇది కూడా అంతేనండి.
given that aij 2i minus j అంటే ఐని 2తో మల్టిప్లై చేసి జేని తీసేయాలన్నమాట. a12 a11 a12 a13 a14 a21 a22 a23 a24 a31 చిన్నది కనుక సరిపోతుంది అన్నమాట. a32 a33 a34 ఇందాల మనకి మాడ్యులస్ వచ్చింది, డివిజన్ చేసాం. ఇక్కడ ఏం లేదు, జస్ట్ మైనస్ చేయడం ఒక నెంబర్ ఇంకో నెంబర్. 2 ఇంటూ ఐ వాల్యూ 1 జే వాల్యూ 1 2 1 2 మైనస్ 1 2లో 1 తీస్తే 1 అయిపోయింది. 2 ఇంటూ 1 మైనస్ 2 2 1 2 మైనస్ 2 2లో 2 తీస్తే 0. నెక్స్ట్ 2 ఇంటూ 1 మైనస్ 3 2 1 2 మైనస్ 3 2లో 3 తీస్తే మైనస్ 1. 2 ఇంటూ 1 మైనస్ 4 2 1 2 2లో 4 తీస్తే మైనస్ 2. నెక్స్ట్ 2 ఇంటూ సార్ ఐ వాల్యూ 2 మైనస్ 1 2 2 4 మైనస్ 1 4లో 1 తీస్తే 3. నెక్స్ట్ 2 ఇంటూ 2 మైనస్ 2 2 2 4 4లో 2 తీస్తే 2. నెక్స్ట్ 2 ఇంటూ 2 మైనస్ 3 2 2 4 మైనస్ 3 4లో 3 తీస్తే 1. చూడండి ఆ నెంబర్స్ ఎలా వస్తున్నాయో 3 2 1. ఇక్కడ ఒక్కొక్కటి తగ్గుతుంది. 1లో తగ్గితే 0 0 1 తీస్తే మైనస్ 1 మైనస్ 1 తీస్తే మైనస్ 2. నెక్స్ట్ అంటే 1లో తగ్గితే 0 వస్తుందన్నమాట. 2 ఇంటూ 2 మైనస్ 4 2 2 4 మైనస్ 4 4లో 4 తీస్తే 0. నెక్స్ట్ 2 ఇంటూ 3 మైనస్ 1 2 3 6 6లో 1 తీస్తే 5. నెక్స్ట్ 4 నెక్స్ట్ 3 నెక్స్ట్ 2 అలా వస్తుంది. 2 ఇంటూ 3 మైనస్ 2 6లో 2 తీస్తే 4 చెప్పాను కదా. 2 ఇంటూ 3 మైనస్ 3 2 3 6 మైనస్ 3 6లో 3 తీస్తే 3. నెక్స్ట్ 2 ఇంటూ 3 మైనస్ 4 6 మైనస్ 4 అంటే 2. ఓకే, ఇప్పుడు మనం మ్యాట్రిక్స్ రాద్దాం అండి. ఏ ఈజ్ ఈక్వల్ టు వాడు ఇచ్చాడు, ఏ ఐజే ఇచ్చాడు. రాసేయండి ఎలిమెంట్స్. a11 a12 a13 a14 a21 a22 a23 a24 a31 a32 a33 a34. ఈజ్ ఈక్వల్ ఇప్పుడు మ్యాట్రిక్స్కి మధ్యలో పెట్టండి, నీట్గా ఉంటుంది. ఓకే, వాల్యూస్ అన్నీ రాసింది. 1 0 1 మైనస్ 2 3 2 1 0 5 4 3 2 ఇది మాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం 11th 1 12th 1కి వెళ్దాం. ఇప్పుడు మనం 11th ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ x, y, z వాల్యూస్ ఫ్రమ్ దిస్ కండిషన్. మనకు తెలుసు ఏవైనా రెండు మ్యాట్రిసెస్ ఈక్వల్ అయితే వాటి యొక్క కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. అంటే ఇక్కడ ఈ రెండు మ్యాట్రిక్స్ ఈక్వల్ అయ్యే కనుక x వాల్యూ 1 అవుతుంది, y వాల్యూ 4 అవుతుంది, z వాల్యూ 3 అవుతుంది అన్నమాట. సో గివెన్ దట్ ఏమిచ్చాడు, 4 3 x 5 is equal to y z 1 5. we know that, మనందరికీ తెలుసు. ఏం తెలుసు మనకి? we know that if two matrices are equal then the corresponding elements are equal. If two matrices are equal then the corresponding elements are equal. Then the corresponding elements are equal.
then the corresponding elements are equal. అప్పుడు ఏం రాయొచ్చు మనం, therefore x is equal to 1, ఎందుకంటే ఇక్కడ x ఉంది, ఇక్కడ 1 ఉంది. నెక్స్ట్ y is equal to 4, therefore y is equal to 4, therefore z is equal to, z ఎంత ఉంది 3, 5 ఉంది, అది రావాల్సింది, z is equal to 3. నెక్స్ట్ ఇది కూడా సేమ్, given that x plus y 2 5 plus z xy is equal to 6 2 5 8. Okay, we know that ఏంటి మనకు తెలుసు, if two matrices are equal, if two matrices are equal, then the corresponding elements are equal, then the corresponding elements are equal. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏం రాయొచ్చు, ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 6, 2 ఈజ్ ఈక్వల్ 2 రాయ వస్తుంది. నెక్స్ట్ 5 ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 5, 5 ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 5, 5 నడిచి తీసుకెళ్తే ఏమవుద్ది, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 5, సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0, అంటే జెడ్ వాల్యూ వస్తుందండి. ఇంకోటి ఏంటి ఇచ్చాడు మనకి, xy is equal to 8, xy is equal to 8, xy is equal to 8. చూడండి, x ప్లస్ వై is equal to 6, xy is equal to 8. ఇప్పుడు ఈ రెండింటిని మనం సాల్వ్ చేస్తే x, y వాల్యూస్ వస్తాయి. సింపుల్ లాజిక్ అండి. సో 8 అంటే ఏంటి, 2 4s కానీ 4 2s కానీ, సో 2 ప్లస్ 4 మనకి 6 అయిపోతుంది, 4 ప్లస్ 2 6 మాట, అంటే లాజికల్గా ఈజీగా చేయొచ్చు. అయితే ఇప్పుడు మనం అలా కాకుండా ఇంకో విధంగా చేద్దాం, ఎక్స్ మైనస్ వై కడతాం. మనందరికీ తెలుసు ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ 4xy. ఇది ఫార్ములా. అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab, ఎందుకంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ 2ab మైనస్ 4ab, మైనస్ 4abలో 2ab తీస్తే ప్లస్ 2ab తీస్తే మైనస్ 2ab, అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అన్నమాట. ఓకే, సో అప్పుడు మనకి ఏమవుద్ది, ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అంతా 6 స్క్వేర్ మైనస్ 4 into 8. సో ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36 minus 32. ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36లో 2 తీస్తే 4. సో ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √4. అంటే ఎప్పుడైనా స్క్వేర్ అటు వెళ్తే ప్లస్ ఆర్ మైనస్ రాయాలండి. సో కనుక ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 2. ఇప్పుడు 2 సార్లు తీసుకుందాం, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 2 తీసుకుందాము, అదేవిధంగా ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 తీసుకుందాం. ఇప్పుడు అంటే ఎక్స్ వాల్యూ 2 వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై రాయండి, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 6 ఇక్కడ రాయండి, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 6 ఇక్కడ కూడా రాయండి. ప్లస్ వై మైనస్ వై క్యాన్సిల్, 2x ఈజ్ ఈక్వల్ టు 8, x ఈజ్ ఈక్వల్ టు 8/2, 2 1s are 2 4s are, అంటే x ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చిందండి. మరి మనకి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 6 కదా, ఇందులో వేసేయండి 4 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 6, వై ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 4, సో వై ఈజ్ ఈక్వల్ టు 2, అంటే ఎక్స్ వాల్యూ 4 అయితే వై వాల్యూ 2 మాట. అదేవిధంగా ఇక్కడ ప్లస్ వై మైనస్ వై క్యాన్సిల్, 2x ఈజ్ ఈక్వల్ టు 6లో 2 తీస్తే 4, x ఈజ్ ఈక్వల్ టు 4/2, 2 1s are 2 2s are, x ఈజ్ ఈక్వల్ టు 2 అండి. మనకేం తెలుసు, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 6 అని తెలుసు, 2 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 6, వై ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 2, సో వై ఈజ్ ఈక్వల్ టు 4.
అంటే ఎక్స్ వాల్యూ 4 అయితే వై వాల్యూ 2 అవుతుంది, ఎక్స్ వాల్యూ 2 అయితే వై వాల్యూ 4 అవుతుంది. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 13 ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 13 ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ ఎక్స్ వై జెడ్ ఫ్రమ్ దిస్ ఈక్వేషన్, మ్యాట్రిక్స్ ఈక్వేషన్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏం ఇచ్చాడో రాద్దాం. సో గివెన్ దట్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్, ఎక్స్ ప్లస్ జెడ్, వై ప్లస్ జెడ్ is equal to 957. 957. If two matrices are equal, then the corresponding elements are equal. We know that. మనందరికీ తెలుసు. If two matrices are equal, then the corresponding elements are equal. అంటే ఫస్ట్ ఎలిమెంట్కి ఈక్వల్ అవుతుంది, ఇందులో ఉన్న సెకండ్ ఎలిమెంట్ ఇందులో ఉన్న సెకండ్ ఎలిమెంట్కి ఈక్వల్ అవుతుంది, ఇందులో ఉన్న థర్డ్ ఎలిమెంట్ ఇందులో ఉన్న థర్డ్ ఎలిమెంట్కి ఈక్వల్ అవుతుంది. సో రాద్దాం. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ is equal to 9. Let it be equation number 1. X plus Z is equal to 5. Let it be equation number 2. Y plus Z is equal to 7. Let it be equation number 3. ఇప్పుడు మనం 1, 2 సాల్వ్ చేద్దాం. సాల్వ్ 1 and 2. సాల్వ్ ఈక్వేషన్ 1 and 2. X plus y plus z is equal to 9, x plus z is equal to 5. ఇక్కడ ఏమి లేదు కనుక ప్లస్ 0 పెట్టుకోవచ్చు. మైనస్ 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 మైనస్, ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్, ప్లస్ జెడ్ మైనస్ జెడ్ క్యాన్సిల్, వైలో 0 తీస్తే వై, 9లో 5 తీస్తే 4. సో దేర్ ఫోర్ y is equal to 4. y is equal to 4. సో ఇప్పుడు ఇది ఇందులో వేద్దాం. సో ఈక్వేషన్ 3లో వేద్దాం. సబ్స్టిట్యూట్ y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3 ఏంటి? y ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు 7. y ఎంత? 4. 4 ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు 7. z ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ 4. z ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు ఈ జెడ్ వాల్యూని ఈక్వేషన్ 2లో వేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. సబ్స్టిట్యూట్ జెడ్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 రాద్దాం. ఈక్వేషన్ 2 ఏంటి? ఎక్స్ ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 5. ఎక్స్ ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 5. జెడ్ వాల్యూ ఎంత? 3 వేసేయండి. ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 5. x is equal to 5 minus 3. x is equal to 2. So x value 2, y value 4 and z value 3. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకా ఈ ఎక్సైజ్లో లాస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం లాస్ట్ ప్రాబ్లం 14 ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ ఏబిసిడి ఫ్రమ్ దిస్ మ్యాట్రిక్స్ ఈక్వేషన్. ఒకవేళ మనకి ఇప్పుడు ఏంటి, 2 మ్యాట్రిక్స్ ఈక్వల్ అని ఇచ్చాడు. అంటే ఏంటి, ఆ 2 మ్యాట్రిక్స్ ఈక్వల్ అయితే కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్. సో ఒకసారి రాద్దాం. ఇచ్చింది గివెన్ దట్ a minus b, 2a plus c, 2a minus b, 3c plus d is equal to -1, 5, 0, 13. We know that మనందరికీ ఏం తెలుసు,
if two matrices are equal, if two matrices are equal, then the corresponding elements are equal. Then the corresponding elements are equal. అంటే ఈ ఫస్ట్ ఎలిమెంట్ ఈ ఫస్ట్ ఎలిమెంట్కి ఈక్వల్, ఈ సెకండ్ ఎలిమెంట్ ఈ సెకండ్ ఎలిమెంట్కి ఈక్వల్, ఈ థర్డ్ ఎలిమెంట్ ఈ థర్డ్ ఎలిమెంట్కి ఈక్వల్, ఈ ఫోర్త్ ఎలిమెంట్ ఈ ఫోర్త్ ఎలిమెంట్కి ఈక్వల్. రాద్దాం. a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు -1. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 1. 2a ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 5. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 2. 2a minus b is equal to 0. Let it be equation number 3. 3c plus d is equal to 13. Let it be equation number 4. ఈ ఈక్వేషన్లో a మైనస్ బి ఉంది, ఇక్కడ ab ఉంది, ఇందులో ab ఉంది, ఇందులో ac ఉంది, cd ఉంది. కనుక మనం 1 3 తీసుకుంటే b క్యాన్సిల్ అయ్యి a వస్తుంది. అదే రాద్దాం. Solve equation 1 and 3. 1 ఏంటి మనకి 2a minus b is equal to -1. 3 ఏంటి 2a minus, ఇది a minus b is equal to -1, ఇది 2a minus b is equal to 0. మైనస్ ప్లస్ మైనస్, ప్లస్ b మైనస్ b క్యాన్సిల్, -2aలో a కలిపితే -a is equal to -1. Minus minus cancel. Therefore, a is equal to 1. a 1 వచ్చిందంటే b 2 వస్తుంది, c 3 వస్తుంది, d 4 వస్తుంది. అలా గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఈ a వాల్యూని 1లో వేసేద్దాం. సబ్స్టిట్యూట్ a వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఒకసారి ఈక్వేషన్ 1 రాద్దాం. a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు -1. ఏ వాల్యూ 1 కదా, 1 మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు -1. -1 ఎట్సీ తీసుకొద్దాం, -bని అట్సీ తీసుకెళ్దాం. 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు b, 2 ఈజ్ ఈక్వల్ టు b, దేర్ ఫోర్ b ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు ఈ b వాల్యూని ఇందులో వేస్తే c వస్తుంది ఈక్వేషన్ 4లో. సబ్స్టిట్యూట్ b వాల్యూ ఇన్ ఈక్వేషన్ 4. ఈక్వేషన్ 4 ఏంటి 3c ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు 13. సో ఏ వాల్యూ బి వాల్యూ వస్తుంది. ఓకే, ఏ వాల్యూని మళ్ళీ ఈక్వేషన్ 2లో వేస్తే సి వాల్యూ వస్తుంది. సబ్స్టిట్యూట్ ఏ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. అంటే మనకి సి తెలియదు, డి తెలియదు కనుక ఏమయ్యాలి, మళ్ళీ ఏ వాల్యూని ఈక్వేషన్ 2లో వేస్తే సి వస్తుంది. 2a ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 5. ఏ వాల్యూ అంత 1 కదా, వేసింది. 2 into 1 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 5. 2 1s are 2. 2 plus c is equal to 5. c is equal to 5 minus 2. That is equal to 3. Therefore, c is equal to 3. ఇప్పుడు సి వాల్యూని దీంట్లో వేద్దాం, 4th వేద్దాం. సబ్స్టిట్యూట్ సి వాల్యూ ఇన్ ఈక్వేషన్ 4. ఏంటి ఈక్వేషన్ 4? 3c plus d is equal to 13. 3 into 3 plus d is equal to 13. 3 3s ఎంత 9. 9 plus d is equal to 13. d is equal to 13 minus 9. d is equal to 4. చెప్పాను కదా 1 2 3 4 వస్తుందని, అలాగే వచ్చింది. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఫ్రెండ్స్ 3Aలోని అన్ని ప్రాబ్లమ్స్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీరు కూడా నాలాగా అనుకుంటే, సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అనుకుంటే కిందన ఎస్ సార్, సూపర్ సార్, మార్వెలస్ సార్, ఎక్సలెంట్ సార్, ఎక్స్ట్రాఆర్డినరీ అని టైప్ చేయండి. నేను ఎందుకు పదే పదే అడుగుతున్నానంటే, మీరు ఇచ్చే ఒక్క చిన్న కామెంట్
నా వీడియో చాలా అంటే చాలా మందికి రీచ్ అవుతుంది. సో చాలా అంటే చాలామంది స్టూడెంట్స్ నన్ను కలిసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి వాళ్ళు మీరు ఉండాలంటే మీకు ఆ వీడియో నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.